హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ బిట్టు బ్లాగ్స్. మాకైతే ఈరోజు ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి అయితే నేను రెడీ అయిదాం అనేసి ఇప్పుడే జస్ట్ పిల్లల్ని అయితే పిక్ చేసుకొని వచ్చిన తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకున్నా. ఇప్పుడు నేను ఎట్లా రెడీ అవుతున్నా ఏంది అనేది అయితే నేను మీకు అప్లోడ్ చేస్తా. జస్ట్ సింపుల్ మేకప్ ప్రోడక్ట్స్ అనమాట. మాయిశ్చరైజర్, నివియా సాఫ్ట్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తా. అదైతే నేను అప్లై చేసేసుకుంటున్నా. జస్ట్ అక్కడైతే పెట్టేసుకొని ఫస్ట్ మాయిశ్చరైజర్ అయితే మంచిగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే సన్ స్క్రీన్ అండ్ ఫేస్ అండ్ నెక్కి కూడా మంచిగా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కొంచెం అంతా ప్రైమర్ తీసుకున్నా, లైట్గా చాలా కొంచెం తీసుకున్నా. ప్రైమర్ కూడా ఈవెన్గా బ్లెండ్ అయ్యేటట్టు ఫేస్లో నేనైతే ఎక్కువ మటుకు నా హ్యాండే యూజ్ చేస్తా బ్రషెస్ కంటే కూడా. సో నాకు నా హ్యాండ్ తోటే నాకు అలవాటు, ఇంకా క్విక్గా కూడా అయిపోతుంది అని నాకు అనిపిస్తుంది. సో చూసారు కదా, ఈవెన్గా బ్లెండ్ అయిపోయింది అంతే. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్. నెక్స్ట్ అయితే కొంచెం ఫౌండేషన్, సో ఇప్పుడు దీన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. జస్ట్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఈవెన్గా ఫేస్ మొత్తం ట్యాప్ చేసుకోవాలి. జస్ట్ ట్యాపింగ్. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని రాగానే మన లిప్స్కి అయితే లిప్ బామ్ పెట్టుకోవాలి. లిప్స్ అయితే కొంచెం హైడ్రేటింగ్ ఉండాలన్నమాట. సో నేనైతే లిప్ బామ్ పెట్టేసుకుంటున్నా. సో ఇప్పుడు మన మేకప్ మొత్తం ఫినిష్ అయ్యే వరకు మొత్తము లిప్స్ అయితే చూసారు కదా, మంచి హైడ్రేటింగ్ అయితే ఉంటాయి. ఎక్కడైనా డార్క్ సర్కిల్స్ పిగ్మెంటేషన్ ఉన్న దగ్గర అయితే నేను కన్సీలర్ అయితే అప్లై చేస్తాను. నాకు ఇక్కడ కొంచెం ఇప్పుడు ఎండల తిరగడం వల్ల కొంచెం పిగ్మెంటేషన్ లాగా వస్తుంది. ఎక్కువ చేయను, నేను చాలా లైట్గా చేసుకుంటా. అండ్ అండర్ ఐస్ అండ్ అండర్ లిప్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఎట్ లాస్ట్ అయితే ఇంకా కాంపాక్ట్ పౌడర్ నేనైతే స్పాంజ్ యూజ్ చేస్తాను. సో ఎట్ లాస్ట్ అయితే ఇంకా ఐ మేకప్ తోటే మన ఫేస్ అయితే మంచిగా కనిపిస్తుంది. వితౌట్ ఐ మేకప్ అంటే కూడా ఏం పెట్టాను, ఓన్లీ ఇంకా కాజల్ అండ్ మస్కారా. సో ఇవి రెండు అప్లై చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు. చూసారు కదా, కాజల్ పెట్టుకున్నాక అయితే ఐస్ ఎట్లా కనిపిస్తున్నాయో. సో మెయిన్ పార్ట్ వచ్చేసి మన ఫేస్లో కాజల్ పెట్టుకోగానే ఫేస్ లుక్కే చేంజ్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత నేను ఐబ్రోస్కి అయితే ప్రజెంట్ అయితే నేనైతే పెన్సిలే యూజ్ చేస్తున్నా. సో పెన్సిల్ పెట్టుకుంటున్నా, చూడండి పెన్సిల్ పెట్టుకున్నాక ఐబ్రోస్ ఎట్లా హైలైట్ అవుతాయి. సో ఐబ్రోస్ కూడా అయిపోయినాయి, ఐబ్రోస్ కూడా పెట్టేసుకున్నా. నెక్స్ట్ అయితే మస్కారా, మెబ్లిన్ మస్కారా ఇది. సో మస్కారా పెట్టేసుకుందాం. సో మస్కారా కూడా పెట్టేసుకున్నా ఐ ల్యాషెస్కి. చూసుకున్నట్టయితే మంచిగా కనిపిస్తుంది అన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ లిప్స్టిక్ అండ్ లిప్ లైనర్ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత నేనైతే ఐ షాడోస్ అయితే ఏం యూజ్ చేయను, కొంచెం లిప్స్టిక్ యూజ్ చేస్తాను. జస్ట్ కొంచెము లిప్స్టికే ఇట్లా ఐ షాడో లాగా పెట్టేసుకుంటా. చూసుకున్నట్టయితే మంచిగా అనిపిస్తుంది. ఇక లాస్ట్ అయితే నేను స్టిక్కర్ పెట్టేసుకొని లైట్గా కొంచెం కుంకుమ పెట్టేసుకున్నా. సో ఫైనల్గా అయితే ఇంకా అయిపోయింది. హెయిర్ అయితే నార్మల్ సింపుల్గా క్లచ్ పెట్టుకొని అయితే లీవ్ చేసేసుకున్నా. తర్వాత ఒక సింపుల్ బ్లాక్ బీడ్స్ వేసుకొని ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా పెట్టేసుకున్నా. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇంకా సింధూర్.
అంతే. ఇంకా లాస్ట్ అయితే ఫ్లవర్స్, బ్యాంగిల్స్ పెట్టేసుకున్న తర్వాత నా ఫుల్ లుక్ చూపిచ్చేసా. ఇంకా ఫంక్షన్ వచ్చేసి రిసెప్షన్ అనమాట. సో, ఆఫ్టర్‌నూన్ ఉండే అది. ఇంకా మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటోస్ అయితే దిగేసి నేను, మా కో సిస్టర్ కూడా కొన్ని ఫోటోస్ అయితే దిగినాము. దిగిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికొచ్చేసినాము. ఇంకా నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మామ్ అండ్ బిట్టు వ్లాగ్స్. థ్యాంక్ యూ.